హాయ్ పిల్లలు, ఈరోజు కథ వినడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? సరే, ఈరోజు కథ పేరు టొమాటో, పొటాటో, ఆనియన్. ఈ కథ మీకు చాలా బాగా నచ్చుతుంది. సరే, మరి స్టార్ట్ చేద్దామా? అనగనగా ఒక ఊర్లో ఒక టొమాటో, ఒక పొటాటో, ఇంకా ఒక ఆనియన్ ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు చాలా మంచి ఫ్రెండ్స్. ఒకరోజు ముగ్గురు కలిసి బయటికి వెళ్తున్నప్పుడు టొమాటోని ఒక అతను చూసుకోకుండా కాలుతో తొక్కేశాడు. అప్పుడు అది చనిపోయింది. అప్పుడు పొటాటో ఇంకా ఆనియన్ బాగా ఏడ్చాయి. ఎలా ఏడ్చాయి పిల్లలు? ఏడ్చాయి. సరే, ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళాక పొటాటోని ఒక షాప్ అతను తీసుకుని పొటాటో చిప్స్ వేసేసాడు. మీరు పొటాటో చిప్స్ తింటారు కదా, అలాంటి చిప్స్ వేసేసుకున్నాడు. అప్పుడు ఆనియన్ ఏడ్చింది. అబ్బా, ఈ ఫ్రెండ్ కూడా చనిపోయిందే, ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నాను అని ఏడుస్తూ ఉంది. అప్పుడు సడన్గా శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆనియన్తో అన్నాడు, ఆనియన్ ఆనియన్, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆనియన్ ఏమందంటే, మరేమో నా ఫ్రెండ్ టొమాటో చనిపోయినప్పుడు నేను పొటాటో ఏడ్చాము, పొటాటో చనిపోయినప్పుడేమో నేను ఏడ్చాను, నాకేదైనా అయితే ఎవరు ఏడుస్తారు నా కోసం అని అడిగింది. అప్పుడు శివుడు బాగా ఆలోచించి, నిన్నెవరైతే కట్ చేస్తారో, నిన్నెవరైతే కోస్తారో వాళ్ళే ఏడుస్తారు అని చెప్పాడు. అప్పటి నుంచి ఎవరైతే ఆనియన్ని కట్ చేస్తారో వాళ్ళే ఏడుస్తారు. మీకు అర్థమైందా? నచ్చిందా ఈ కథ? ఓకే, మళ్ళీ ఇంకో కథతో రేపు కలుసుకుందాం. బాయ్.